నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల భాగంగా నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జిల్లా పరిధిలో జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు, పోస్టులపై కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. సోన్ మండలం షాకర గ్రామంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శంకటహారి చతుర్థి పురస్కరించుకొని అభిషేకాలు, యజ్ఞ కార్యక్రమం. మున్సిపల్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వారు 24, 25 వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వీరి వెంట బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఒడిశల అర్జున్, ఎడిపెల్లి నరేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రమేష్ ఈసారి మీరు ముగ్గురు కొట్టేయాలా? నేనున్నా. నాకు తెలియదు కదా, మీరు వచ్చి అడిగినవా? అమ్మా సరేనా? జాతీయ రహదారులపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ రహదారి సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని అన్నారు. రహదారుల వెంబడి పటిష్టమైన లైటింగ్ ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజిన్ అహ్మద్, జాతీయ రహదారి సంస్థ ఇన్ఛార్జ్ అధికారి సుభాష్ బాబు, R&B DEE భీమ్ సింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ రవాణా శాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందుతున్న హోంగార్డ్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సన్మానించారు.
42 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం నేడు పదవీ విరమణ పొందుతున్న హోంగార్డ్ ఎస్కే కలీను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1984 సంవత్సరంలో హోంగార్డ్గా పోలీస్ శాఖలో చేరిన ఎస్కే కలీ 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు అంకిత భావంతో సేవలందించి ఈరోజు పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల, ఐపీఎస్తో పాటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఓ యూనిస్ అలీ, ఆర్ఐ శేఖర్, ఏఆర్ఎస్ఐ ఉన్నారు. శాకర గ్రామంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంకటహారి చతుర్థిని పురస్కరించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. సోన్ మండలం శాకర గ్రామంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం సంకటహారి చతుర్థి పురస్కరించుకుని గణపతి విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞం, వేద పండితుల మంత్రోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సంకటహార చతుర్థి విశిష్టత భక్తులకు వివరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమని అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు 2వ విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వహించే అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శిక్షణలో శిక్షకులు అందించే వివరాలను సమగ్రంగా తెలుసుకొని ఎన్నికలలో విధులలో పాల్గొనాలని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిఈఓ భోజన్న, ఎల్డిఎం రామ్ గోపాల్, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఎంపీడీఓ అరుణ సమీక్షించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం దిల్వార్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎజాజ్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీపంలోని గోదావరి నదీ తీరంలో పుష్కరాల కొరకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎంపీడీఓ అరుణ రాణి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా
సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, వాటిని వైరల్ చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. 30వ వార్డుతో పాటు 9వ వార్డులో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా అయ్యన్నగారి రాజేందర్, శ్రీకాంత్ యాదవ్ ప్రచారంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపొందించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. నిర్మల్ టౌన్ వార్డ్ నెంబర్ 13, రవినగర్ అండ్ శాస్త్రీనగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మున్సిపల్ ఎన్నికల భాగంగా నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జిల్లా పరిధిలో జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు, పోస్టులపై కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. సోన్ మండలం షాకర గ్రామంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శంకటహారి చతుర్థి పురస్కరించుకొని అభిషేకాలు, యజ్ఞ కార్యక్రమం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.